బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీ పార్టీకి ఏ ముస్లింలు కూడా ఓటు వేయరు. 4% రిజర్వేషన్ ఉన్నందువలన నేను డాక్టర్ని అయ్యాను అంటున్నారు. అసలు మనకుందే 5% రిజర్వేషన్. దాన్ని కుదించిన ఘనుడు జగన్మోహన్ రెడ్డి. మనకు 5% రిజర్వేషన్ రావడం కోసం కోర్టులో కేసు వేసి పెద్ద పెద్ద లాయర్లను పెట్టి వాదిస్తూ మన తరపున నిలబడ్డ వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. పాత బస్తీ అల్లర్లలో వందల మంది ముస్లింల్ని ఊచకోత కోయించిన ఘనుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ముఖ్యమంత్రి అవటం కోసం కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మన మసీదుల మరమ్మతుల కోసం 35 కోట్లు ఖర్చు పెట్టి అభివృద్ది చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు 87 లక్షలు మాత్రమే ఖర్చు పెట్టారు. మనకు ముస్లిం మైనార్టీ లోన్ల కింద 443 కోట్లు మన కోసం ఇస్తే ఒక్క లోను కూడా ఇవ్వని ఘనుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మన ముస్లింలు 5 మంది ఆత్మహత్య చేసుకున్నారు, 6 మంది హత్య గావించబడ్డారు, 20 మంది ముస్లింల మీద అత్యాచార కేసులున్నాయి. ఇవన్నీ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లోనే జరిగాయన్నమాట. హిజాబ్ దక్షిణ భారతదేశంలో ఉన్న ముఖ్యమంత్రులందరూ చంద్రబాబు నాయుడు గారితో సహా కలిపి మన ఆడపిల్లల మనోభావాలు దెబ్బతినకూడదు, హిజాబ్కు ఉండవలసిందని చెప్పేసని మన తరపున నిలబడి పోరాడిన